హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ. ఈ రెసిపీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. వీటిని క్యూబ్ షేప్లో మీడియంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టాస్ చేస్తూ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మరో కప్పు టమాటా, 1/2 కప్ జీడిపప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం వేయించుకున్న ప్యాన్లోనే ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇందులోనే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీరా, ఆవాలు, జీలకర్ర వేసుకొని కాసంత ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయి ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుందాం. ఇవి ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.